అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ క్రానికల్స్ బై సుజాత. మురుడేశ్వర టెంపుల్లో డే 1 మేము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ట్రైన్ ద్వారా వెళ్ళామన్నమాట. ఫస్ట్ దిగింది ఇక్కడే. ఈ టెంపుల్ చాలా చాలా అందంగా ఉంది. మేము వెళ్ళిన రోజుల మటుకు మేళాలతో చాలా సందడిగా మంచి లైటింగ్స్తో మంచి వెలుగుతో ఉందన్నమాట టెంపుల్. యాక్చువల్లీ మార్నింగ్ కంటే నాకు తెలిసి ఈవినింగ్ వ్యూనే చాలా అందంగా కనిపించింది నాకు ఇక్కడ. ఈ టెంపుల్ కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉందన్నమాట. సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అసలు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఈ టెంపుల్లో మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే శివుని విగ్రహం అండి. కందుక కొండపైన నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివుని విగ్రహంగా చెప్పదగ్గింది. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 123 అడుగులు ఉంది. ఈ టెంపుల్ చాలా చాలా ప్రత్యేకము. చాలా రకాలుగా మనం వినే ఉంటాం దీనికి సంబంధించిన స్టోరీస్ కానీ, ఈ క్షేత్రం ఒక ఇతిహాసం కానీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు శివుని గురించి ఎంతో తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కానీ ఆ లింగం ఒక స్వభావం ఏంటంటే అది ఎక్కడైనా భూమి మీద పెడితే మళ్ళీ ఎత్తలేనంత బరువు అయిపోతుంది అని అంటారనమాట. రావణాసురుడు ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమం అయ్యేట్లుగా చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమం అయిందని సంధ్య వార్చుకోవడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకొని నారదుడు వినాయకుడి వద్దకు వెళ్ళి రావణాసురుడు వద్ద ఉన్న ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెప్తాడనమాట. అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్టే రావణాసురుడు దగ్గర నుంచి తీసుకొస్తానని చెప్పి ఆయన సంధ్య వార్చుకునే సమయానికి చిన్న గోవులు కాచుకునే బాలుడి రూపంలో వెళ్తారు. అప్పుడు రావణాసురుడు సంధ్య వార్చుకోవాలి కాబట్టి ఏం చేయాలో తోచక లింగాన్ని కింద పెట్టలేక అక్కడే ఉన్న ఈ బాలుడికి ఆ లింగాన్ని ఇచ్చి నేను సంధ్య వార్చుకునేదాకా కాస్త నాకు సహాయం చేయవా దీన్ని పట్టుకొని అని అడగగా వినాయకుడు అంటారనమాట, నేను 3 సార్లు పిలుస్తాను కానీ ఎక్కువసేపు బరువు అయ్యింది అని తెలిస్తే మటుకు 3 సార్లు చెప్తాను, అప్పుడు మీరు రావాలి, లేదంటే నేను కింద పెట్టేస్తాను అని. సరే అని ఒప్పుకొని ఇస్తారు. ఇవ్వంగానే తర్వాత వినాయకుడు బరువు ఎక్కిందని చెప్పి 3 సార్లు పిలవగా ఈయన పట్టించుకోరు ఆయన సంధ్య వార్చుకునే పనిలో ఉండడం వల్ల. కాబట్టి వినాయకుడు ఎమ్మటే దాన్ని కింద పెట్టేస్తారు. పెట్టేసరికి వినాయకుడు అలా లింగాన్ని భూమి మీద పెట్టేసరికి రావణాసుడికి కోపం వచ్చి వినాయకుడి నెత్తి మీద ఒక ముట్టికాయ వేస్తారు. అది ఒక గుంటలాగా పడుతుంది వినాయకుడి నెత్తిపైన. ఇప్పుడు ఆ వినాయకుడు నిలిపిన ఆ లింగం ఉన్న ప్రదేశమే గోకర్ణ అంటారు. మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం. విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళీ కనిపిస్తాడు. ఈ విషయం గ్రహించిన రావణుడికి ఎంతో కోపం వస్తుందన్నమాట. తన చేత్తో తన లింగాన్ని ఎత్తాలని ఎంత ప్రయత్నించినా అది విఫలమవుతుంది. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పైనున్న మూత తొలగించి విసిరేసి అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందకు పర్వతం పైనున్న మృదేశ్వరలో పడుతుంది. ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారిందన్నమాట. ఈ గుళ్ళు కింద స్వామివారి దర్శనం అయిన తర్వాత ఈ పైన విగ్రహాన్ని అంటే ఈ పెద్ద శివుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి ఇంకొక మార్గం కూడా ఉందండి. దాని కింద ఈ కొండ ఉంది. అంటే విగ్రహానికి కింద పెద్ద కొండలాగా ఉంది కదా, దాంట్లో భూ కైలాస్ అని ఉందన్నమాట. అంటే దాని లోపల శివుడికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ ఉంది. ఈవినింగ్ అవ్వడం వల్ల మేము అదంతా చూడలేకపోయాము. ఆ పక్కనే సూర్యుడి టెంపుల్ ఉంది, అది కూడా మేము వెళ్ళలేకపోయాం. కానీ అట్మాస్ఫియర్ చాలా బాగుందన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు సాయంత్రం పూట.
ఈ వ్యూ నుంచి మనము టెంపుల్ బయట అంటే అవుట్ సైడ్ ప్లేస్ అంతా చూస్తే అసలు అంటే నేను చెప్పలేను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. మేము ఈ టెంపుల్కి రావడానికి కాచిగూడ అంటే హైదరాబాద్లో కాచిగూడ నుంచి ట్రైన్ తీసుకున్నాము. కాచిగూడ డైరెక్ట్ మురుడేశ్వర్ అనమాట. సో మాకు ఎక్కడ స్టాప్స్ అంటే మేము మారాలి ట్రైన్ అలా ఏం లేదు, ఇది డైరెక్ట్ ట్రైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2 to 5 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉంటుంది స్టేషన్ నుంచి. మీరు టెంపుల్ దగ్గరలోనే వసతులు ఉన్నాయి, మనకి చాలా హోటల్ రూమ్స్ ఉన్నాయి, చాలా నీట్ అండ్ కంఫర్ట్ ఉండే హోటల్ రూమ్స్ చాలా ఉన్నాయి. మీరు అది కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు. సో చూసారు కదా ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో గోపురం, అంత లైటింగ్స్తో చాలా బాగుంది. యాక్చువల్లీ మనం గోపురం కూడా ఎక్కి వ్యూ చూడొచ్చు, కానీ మాకు ఈవినింగ్ 7 వరకే ఛాన్స్ ఉందన్నారు. మేము అప్పటికే 7 దాటింది మేము టెంపుల్లోకి వచ్చేసరికి, కాబట్టి ఇంతవరకే మేము చూడగలిగాము. పైన టెంపుల్ అంతా చూసుకొని కిందికి వచ్చే వ్యూ చాలా డిఫరెంట్గా ఉంది, అసలు చాలా భలే అనిపించింది మాకు. ఈ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోయే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉంది. మేము బీచ్లో ఎక్కువ ఆడుకోలేదు, జస్ట్ చూద్దామని అలా వెళ్ళాము. అందరు రాలేదు, నేను, మా వారు, మా బాబు, మా చెల్లెలు, మా తమ్ముడు, అంతే మా వరకు వెళ్ళాము. కొంచెం మా వాళ్ళందరూ భయపెట్టారు రాత్రి అలలు ఎక్కువగా ఉంటాయని. సో మేము జస్ట్ అంత దగ్గరగా వెళ్ళకుండా అలా ఒక లుక్ వేసుకొని చూసి రిటర్న్ అయిపోయాము. దీని తర్వాత కంప్లీట్గా బయటికి వచ్చేసిన తర్వాత టెంపుల్కి వచ్చే దారిలోనే మనకి పుష్కరిణి ఉంది, చిన్న పాండ్ టైప్లో, చాలా అందంగా ఉంది. అది కూడా అది చాలా బాగుంది, వాటర్ కూడా ఎంత నీట్గా భలే అనిపించింది నాకు. పుష్కరిణి ఇదంతా ఆన్ ద వేలోనే ఉంటుంది. సో అదండి మా మురుడేశ్వర్ టెంపుల్ బ్లాగ్. సో మీరే కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.